నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిందని మనందరికీ తెలుసు. మరి హౌస్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? తగ్గితే ఎంతవరకు తగ్గింది? కొత్తగా లోన్స్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఇవన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు హౌస్ లోన్ కన్సల్టెంట్ ఉదయ్ సింగ్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పరిచయం చేసుకుని మరిన్ని విషయాలు ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సూపర్ సార్. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది 1% తగ్గింది, 100 పాయింట్స్ తగ్గాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎవరికి లోన్స్ పరంగా ఎంత తగ్గుతుంది అనేది అవగాహన రాలేదు. సో ఇప్పుడు ఇది బెనిఫిటా లోన్ తీసుకున్న వాళ్ళకి? 100% బెనిఫిట్ అండి ఇది. ఎందుకంటే రెపో రేట్ మీదే మనది ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి మన టెన్యూర్ తగ్గిస్తారు వాళ్ళు. ఏదైతే మనకు కట్టాల్సిన పీరియడ్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిన దాన్ని అకార్డింగ్ టు దట్ తగ్గిస్తారు. తగ్గించేసి మనకు కట్టాల్సింది 20 సంవత్సరాలు కట్టాల్సింది మన తగిన రేషియో ప్రకారం వాడు 19 ఇయర్స్కో 18 ఇయర్స్కో అది ముందు క్లోజ్ అవుతుంది. ఇది 100% కస్టమర్కు బెనిఫిట్ అండి. సో సూపర్. ఇప్పుడు తగ్గింది ఓకే, కానీ ఇప్పుడు బిఫోర్ ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ మనం ఒక 50 lakhs లోన్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఒక 50 lakhs లోన్ తీసుకుంటున్నాం. అప్పుడు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా? సో కొత్తగా ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళే లక్కీ. ఎందుకంటే ఈ ఫ్లక్చుయేషన్ జరుగుతూ మనం లాస్ట్ ఒక 5 years బ్యాక్ వెళ్తే అప్పుడు 10.5 అలా ఉండేది. ఇప్పుడు మధ్యలో ఒక 3 years బ్యాక్ మనకు 4 years బ్యాక్ 6% కూడా వచ్చింది, ఆఫర్ చేశారు. ఇప్పుడు కాన్స్టెంట్గా మనకు 8%కు ల్యాండింగ్ అయింది. 8% ల్యాండ్ అయినప్పుడు మనకు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లక్కీ. 2 విధాల లక్కీ. ఒకటి మనకు ప్రాపర్టీ పరంగా రేట్స్ కూడా నెగోషియబుల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. ప్లస్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టెంట్గా తగ్గిస్తూ వచ్చింది. లాస్ట్ ఏప్రిల్లో 0.25 తగ్గించింది, మేలో 0.25 తగ్గించింది, ఈ జూన్లో 0.5 తగ్గిస్తామని వాళ్ళు డిక్లేర్ చేశారు. దిట్ మే బి ఎఫెక్ట్ ఫర్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్. ఓకే బాగుంది. ఈ టైంలో కరెక్ట్గా తీసుకుంటే కనుక ఒకవైపు మీరు అన్నట్టు ల్యాండ్స్ తగ్గే బెనిఫిట్స్ ఉంటాయి, అలానే బ్యాంక్ పరంగా కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం బయర్స్కు కొంచెం ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. దే హ్యావ్ టు టేక్ డిసిజన్ అండ్ టేక్. ఓన్లీ హైదరాబాద్ అంటారా? సరౌండింగ్స్ లో ఎక్కడైనా తీసుకోవచ్చా, లేకుంటే ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా బెస్ట్ అంటారా? ఇప్పుడున్న సినియారోలో అయితే అన్ని చోట్ల తగ్గాయి. హైదరాబాద్లో తగ్గాయంటే సరౌండింగ్ హైదరాబాద్ కూడా తగ్గాయి. హైదరాబాద్కే లిమిట్ లేదు, ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వీ కెన్ ఇన్వెస్ట్ అవుట్స్కట్స్ ఆల్సో అండి. అవుట్స్కట్స్ ఇప్పుడు అవుట్స్కట్స్లో లాగా లేవు, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అవి కనెక్టివిటీ బాగుంది కాబట్టి వీ కెన్ ఇన్వెస్ట్ ఎనీవేర్. నార్మల్గా హౌస్ లోన్ అనేది 5 to start అప్ టు 30 years వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది కదా. మనం ఎంత పీరియడ్ పెట్టుకుంటే బెస్ట్ అంటారు? అంటే డిపెండ్ ఆన్ ది అవర్ పేయింగ్ కెపాసిటీ అండి. నా వరకు నేను సజెస్ట్ చేయమంటే మీరు కొంచెం లాంగ్ టర్మే ఎంచుకోమంటాను. ఎందుకంటే 20 years మనం అలా ఎంచుకుంటే ఈఎంఐ అనేది మనకు చిన్నగా వస్తుంది, ఈఎంఐ సాఫీగా జరిగిపోతుంది. ఇక్కడ 20 years పెట్టాము మనం, 20 years వరకు అక్కడ బ్యాండ్ అయ్యామని ఒక అది ఫీలింగు పక్కన పెడితే దాన్ని తొలగించడానికి మనకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఈ పార్ట్ పేమెంట్ చేయడం వల్ల ఏంటంటే మన టెన్యూర్ కాస్త ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ అవైల్ చేసుకోవచ్చు, ఈఎంఐ సాఫీగా జరుగుతుంది. పార్ట్ పేమెంట్ చేయడం వల్ల మన టార్గెట్లో మనం లోన్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మినిమం ఎంత కట్టొచ్చు పార్ట్ పేమెంట్ అనేది? మినిమమ్ మ్యాక్సిమం అంటూ లిమిట్ లేదండి. అండ్ చార్జెస్ ఎలాంటివి లేవు. ప్లస్ పే చేయడంలో కూడా మనకు లిమిటెడ్ కూడా ఏం లేదు. 10,000 మీ దగ్గర ఆ రోజు సర్ప్లస్ అమౌంట్ ఉందంటే 10,000 కట్టేయండి, 5 లక్షలు ఉన్నాయంటే 5 లక్షలు కట్టేయండి. ఆ రోజున్న అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ నుంచి స్ట్రేట్ అవే తీసేస్తారు. బ్యాలెన్సింగ్ రెస్ట్ అమౌంట్ మీద మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, దాన్ని మళ్ళీ వాళ్ళు టెన్యూర్ దాని అకార్డింగ్ తగ్గించేస్తారు. ఇక్కడ టెన్యూర్ అనే కాదు, మనం ఈఎంఐ కూడా తగ్గించుకోవచ్చు. మనం పే చేసిన అమౌంట్కు నేను సపోజ్ ఒక 50,000 ఈఎంఐ కడుతున్నాను, ఒక 10 లక్షలు కట్టేశాను, 10 లక్షలు గాను నా ఈఎంఐ తగ్గించండి అంటే కూడా దట్ ఆప్షన్ ఆల్సో అవైలబుల్. ఈఎంఐ మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి ఈఎంఐని అలాగే సాగనిస్తూ టెన్యూర్ ముందు క్లోజ్ చేసేసి లోన్ తొందర క్లోజ్ అయిపోతుంది కాబట్టి సెకండ్ వన్ వాళ్ళు ఇచ్చే ఆప్షను టెన్యూర్ అనేది బై డిఫాల్ట్ అవుతుంది. అది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సూపర్ సార్. సార్ చాలా మంది ఒకేసారి ఒక 50 lakhs తీసుకున్నాక ఎట్ ఏ టైం కట్టేస్తాము, ఒక మినిమం పీరియడ్ అని ఉంటుంది కదా బ్యాంక్స్కి, తర్వాత మొత్తం ఒకేసారి పే చేసేస్తామని చెప్తూ ఉంటారు. ఇది కస్టమర్కు ఎంతవరకు సేఫ్ అంటారు?
అంటే అప్పు అనేది ఎప్పుడైనా అప్పే అండి. ఉన్నాయి మన దగ్గర అమౌంట్ అంటే క్లోజ్ చేసి దండం పెట్టుకోవడం బెటర్. ఇచ్చేస్తారు, మన డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. బట్ అక్కడ ఒక చిన్న లిమిట్ ఉంది. ఆఫ్టర్ 6 months ఓన్లీ వీ కెన్ క్లోజ్ ద లోన్. ఇమీడియట్గా 1 month 2 monthsలో వీ కాంట్ క్లోజ్. మినిమం 6 months వీ హ్యావ్ టు వెయిట్. 6 EMI హ్యాస్ టు క్లియర్. దాని తర్వాత మనం లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. లోను అనేది అప్పు కాబట్టి మనం దాన్ని, మన దగ్గర అమౌంట్ ఉంది, నాకు అప్పు వద్దు, నాకు తలకాయ నొప్పి అనేది అనుకుంటే మనం దాన్ని కట్టేయాలి. సార్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఇక్కడ. ఏదైతే ఇప్పుడు మనం అప్పు తీర్చేస్తున్నామో, తీర్చేసిన తర్వాత మన దగ్గర డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీలోన్ కి అప్లై చేస్తే అది ఎంతవరకు బెనిఫిట్ ఇస్తుంది? అంటే ఇక్కడ 2 ఉంటాయండి. మనము అప్పు తీసుకున్నాము, అమౌంట్ వచ్చింది, కట్టేసాము, డాక్యుమెంట్ తెచ్చుకున్నాం, మళ్ళీ ఏదో డబ్బులు అవసరం పడ్డాయి, మళ్ళీ లోన్కి వెళ్దాం అనుకుంటాం, అలా తీసుకోవచ్చు. ఒకటేమో మన ప్రాపర్టీ మొత్తము రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోతాయి, మనం హోల్డ్ అయిపోతాం కాబట్టి డైరెక్ట్ పేమెంట్ ఏదైందో మనకే వస్తుంది. మనకు వచ్చినప్పుడు ఆ పేమెంట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనం బ్యాంకు డిక్లేర్ చేయము. హౌసింగ్ తీసుకున్నప్పుడు హౌస్కే మనీ చేసాము. ఇక్కడ హౌసింగ్గా ఈ డబ్బు తీసుకుంది మన హౌస్కు వాడతలేము, మన పర్సనల్ నీడ్, డాటర్ మ్యారేజా లేదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ దేనికో వాడుకుంటున్నాం. ఈ వాడుకునే డబ్బుకు ఎక్కడ మనం రీజన్ చూపిస్తలేం కాబట్టి కంపేరేటివ్ హౌసింగ్ లోన్ అండ్ దిస్ లోన్ కాల్ యాజ్ ఎ మార్టిగేజ్ లోన్. దీనికి కంపేరేటివ్గా కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో డిఫరెంట్ ఉంటుంది. ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. అచ్చా. సో మనం బెటర్ గా ఆలోచించాలి అనుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఇది ప్రాసెస్ కంటిన్యూ చేయడం బెస్ట్ అంటారు. బెస్ట్ అండి. ఓకే ఓకే. అంతేగాని మనం అప్పు తీర్చేసి మళ్ళీ దానిపైన ఇంకా అప్పు తీసుకురావడం అనేది మళ్ళీ రాంగ్. సో ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది హౌస్ లోన్ కోసం ప్రతి ఒక్కరు అప్రోచ్ అవుతూ ఉంటారు. మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్లో. సో కస్టమర్కి మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు సార్? నేను కస్టమర్కి ఒకటే సజెస్ట్ చేస్తానండి, మీరు ప్రాపర్టీ ఎంచుకునేటప్పుడు ప్రాపర్టీ వాస్తు గీస్తూ వెళ్తూరు వస్తుందా, డోర్లు బాగున్నాయా అని చూస్తున్నప్పుడు బిల్డర్ రెప్యుటేషన్ కూడా చూడండి. ఇన్ టైం కంప్లీట్ చేస్తాడా, డాక్యుమెంట్ ప్రాపర్గా ఉన్నాయా. మనం ₹1 కోటి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 10,000 పెట్టి అడ్వకేట్ని ఎంచుకొని ప్రాపర్టీ అది డాక్యుమెంట్ ఒకసారి వెరిఫై చేయించుకొని మనం కూడా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్రాపర్గా అన్ని తెలుసుకొని కొనే ముందు ఆలోచించుకోవాలి. దానివల్ల మనకి ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది కొద్దిగా ఉంటుంది. హైదరాబాద్లో మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ గ్రోత్ అనేది మీరే చూస్తున్నారు ఎంతగా పెరిగిపోయిందని చెప్పేసి. సో మీరు కొత్తగా ఇప్పుడు హౌస్ తీసుకోవాలి ఎవరైనా ఒక పర్సన్ అంటే ఎటువైపు సజెస్ట్ చేస్తారు, ఎందుకు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక్క వైపు అనేది లేదండి. హైదరాబాద్లో ఆల్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆల్ ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి. మెయిన్గా ఈ కొల్లూరు ఇటువైపు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మా కస్టమర్లు కూడా అక్కడ నుంచే చాలా తీసుకుంటున్నారు. సార్ ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వస్తే ఇప్పుడు ఏదైతే RBI మనకి 1% తగ్గించిందో ఈ పాయింట్స్ వల్లను ఎక్కువగా లాభ పొందేది కస్టమరేనా సార్, లేకుంటే మధ్యలో ఉండే బ్యాంక్స్ కూడా లాభ పొందుతాయా? డైరెక్ట్గా అయితే కస్టమర్కి ఆ బెనిఫిట్ ఏదైతే RBI ఉందో డైరెక్ట్ కస్టమర్కి వాళ్ళు చేస్తారు కాబట్టి డైరెక్ట్ కస్టమర్ ఈజ్ బెనిఫిషియరీ అండి. అందులోనూ మహిళలకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని వింటా ఉంటాము. సో ప్రధాన మంత్రి యోజన అలాంటివి కూడా పథకాలు ఉంటాయి కదా. సో ఎప్పుడైనా ఇల్లు కొనేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలంటే మహిళ పైనే లోన్ తీసుకోవచ్చా, లేకపోతే పర్సన్ ఏదైతే కేపబుల్ ఉన్న పర్సన్కే లోన్ ఇస్తారా, ఎలా ఉంటుంది? అలా ఏముండదండి. మనము అగ్రిమెంట్లో కానీ మన అప్లికేషన్లో ఉమెన్ను ఎంటర్ చేస్తే ఏవైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్ స్కీమ్స్ అవైతే పెడతారో ఆ స్కీమ్స్ అన్ని మనకు వస్తాయి. జాబ్ హోల్డర్ అయి ఉండక్కర్లేదా? జాబ్ లేకున్నా పర్లేదు, ఉమెన్ అప్లికెంట్ అయి ఉంటే చాలు. అక్కడ ఏంటంటే వాళ్ళు మనకు ఏదైతే ఉమెన్ ఆఫర్స్ ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొంచెం కన్సెషను, ప్రాసెసింగ్ ఫీలో కన్సెషను, ప్లస్ మీరు అన్నట్టుగా PMAYలో ఉమెన్ అప్లికెంట్ అయి ఉంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి. సో ఇవన్నీ కస్టమర్కి తెలియదు కదా సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ముందు మీరు మహిళగా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి వస్తాయని చెప్తారా మీరు? మేము డెఫినెట్గా చెప్తామండి. ప్రతి కస్టమర్కు మా దగ్గరకు వచ్చాక వాళ్ళు అడుగుతారు, మీరే సజెస్ట్ చేయాలి, మీరైతే మాకు అన్ని చెప్తారు అని చెప్పేసి ఒక నమ్మకంతో వస్తారు. వాళ్ళకు ఆ విధంగా మేము అన్ని వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు చూడవలసినవి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
అవన్నీ చెప్తాం. మనం ఆటోమేటిక్ గా దీని గురించి ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి ఏం వచ్చినాయి పథకాలు ఏం పడ్డాయి అనేది మనం అడుగుతూ ఉండాలా సార్? ఎట్లా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కట్టేటప్పుడు లోన్? అంటే ఇప్పుడు మొత్తం ఇది అంతా డిజిటలైజ్ అయిపోయిందండి. ఎవ్రీ కస్టమర్ మొబైల్ నంబర్ అండ్ వాట్సాప్ నంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ అప్డేట్ అవుతున్నాయి. వాళ్ళకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇంకా అంతగా ఫాలోఅప్ చేసి బ్యాంక్ వచ్చి కనుక్కోవాల్సిన అవసరం లేదు. మరీ వాళ్ళు కావాలి అనుకుంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో బ్యాంక్ వచ్చిన అవుట్స్టాండింగ్ ఏముంది, ఏం నడుస్తుంది అని తెలుసుకుంటే మంచిదే. సో ఇప్పుడు మీరు ఏదైతే మనం టైం పీరియడ్ చెప్పుకున్నామో మినిమం 5 to 30 years లోన్ ప్రాసెస్ అనేది ఒక కస్టమర్ గా మీకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఎంత టైం పెట్టుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొంచెం లాంగ్ పీరియడే పెట్టుకోమంటానండి. లాంగ్ పీరియడ్ పెట్టుకోవడం వల్ల అంటే 30 వరకు వెళ్ళాలా? 30 అవసరం లేదు, వాళ్ళ పేయింగ్ కెపాసిటీ బట్టి. ఇంకా ఇక్కడ ఇంకోటి అండి, మైండ్ సెట్ కస్టమర్ నేను 30 పెట్టుకుని వస్తాను అనుకుంటాడు. ఆ 30 మేము సజెస్ట్ చేయము. 20 or 25, 25 to 30కి మధ్యలో అమౌంట్ పెద్దగా డిఫరెంట్ లేదు. ఒక 50 లక్షలు తీసుకున్న 2,000 3,000 అవుతుంది. ఆ 2,000 3,000కు 60 నెలలు పెట్టుకోవడము అంతా సమంజసం కాదు. మనం 25 or 20 years పెడతాము అంటున్నాము. దానిలో ఈఎంఐ సాఫీగా జరిగిపోతుంది. వాళ్ళు కట్టుకున్న దానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఏదన్నా పోయినా వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మళ్ళీ పార్ట్ పేమెంట్ చేసుకొని టెన్యూర్ని కాస్త ముందుకు తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ లాంగ్ పీరియడ్ నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో మీరు చెప్పిన పాయింట్ బట్టి నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఏదైతే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏదైతే ఈ టైం పీరియడ్ పెట్టుకున్నామో 20 నుంచి 30 వరకు పెద్ద చేంజెస్ ఏమి ఉండవని చెప్పారు. మరి 10 నుంచి 20 వరకు ఏమైనా ఉంటాయా సార్? 10 నుంచి 20కి కొద్దిగా ఎక్కువనే ఉంటుందండి. 10 ఇది హౌసింగ్ లోన్ కాబట్టి కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. మినిమం ఒక 50-60 లక్షలు ఏంది ఇల్లు వస్తలేదు కాబట్టి ఒక 20 ఏళ్ళు పెట్టుకోవడమే మంచిదండి. మరి పేయింగ్ కెపాసిటీ ఉంది, ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాళ్ళకు ఒక 4 లక్షలు 5 లక్షలు పర్ మంత్ వస్తుంది అంటే దే కెన్ గో ఫర్ 5 years. వీ హ్యావ్ ఆప్షన్. సార్ అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకుంటే 3 కోట్లు కట్టాలి ఒక 20 years పీరియడ్ లో. సో ఇప్పుడు 10 years కి మనం 5 years కి మనం క్లోజ్ చేసేస్తాం అనుకుంటే ఎంత వరకు తగ్గొచ్చు? 3 కోట్లు అనేది అది ఒక పాయింట్ మీరు రేజ్ చేసినట్టు అనుకుంటున్నాం. అది ఎప్పుడంటే మనం ఎటువంటి పార్ట్ పేమెంట్ చేయకుండా ఎంచుకున్న టెన్యూర్ మొత్తము ఈఎంఐ కట్టుకుంటూ పోతే డెఫినెట్ గా కోటికి మీరు 3 కోట్లు కడతారు. కానీ ఇక్కడ అందరూ అవేర్నెస్ వచ్చింది, అంతవరకు ఎవరు ఉంచుకోరు. పార్ట్ పేమెంట్ చేస్తూ దాన్ని ముందుకు తెచ్చుకుంటారు. ఉన్నదానికి ఏదైనా వచ్చిందంటే అమౌంట్ కట్టేస్తారు, బోనస్ అని ఏదైనా వస్తే కట్టేసుకుంటారు. అక్కడ టెన్యూర్ ముందుకు వచ్చేస్తుంది, ప్లస్ లోన్ కూడా తొందరగా క్లోజ్ అయిపోతుంది. ఇంకోటి మనకు అప్పు అనేది ఎట్లాగో అప్పే కాబట్టి దాన్ని షార్ట్ టర్మ్ లో తెచ్చుకొని క్లోజ్ చేసుకోవడం మంచిది. ఇంకో ఇల్లు తీసుకోవచ్చు దానివల్ల. మీరు ఇది ఒక ఓన్ హౌస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు 5కి 10కి 20కి 30కి అమౌంట్ ను బట్టి టెన్యూర్ ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటది. కాబట్టి మనకు ఎంత తక్కువ పీరియడ్ తీసుకుంటే అంత మంచిదే. కానీ ఇక్కడ పార్ట్ పేమెంట్ ఆప్షన్ మెయిన్ మనకు ఉన్న బ్యూటీ, హౌసింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే పార్ట్ పేమెంట్ ఆప్షన్. ఆ పార్ట్ పేమెంట్ మనము దృష్టిలో పెట్టుకొని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను చేంజ్ చేయలేము, ఎవరు చేంజ్ చేయలేరు. ఇంకెందులో ఈ ఆప్షన్ ఉండదా సార్? ఓన్లీ హౌసింగ్ లోన్ లో మేజర్ గా ఉంటుంది మేడం. మీరు ఈవెన్ కంపేర్ టు పర్సనల్ లోన్, కార్ లోన్ వెళ్తే ఈ బెనిఫిట్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టు లాస్ట్ టెన్యూర్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడ హౌసింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకు ఈ డే టు డే క్యాల్కులేషన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకు అవుట్ స్టాండింగ్ ఈఎంఐ వెళ్ళాక మీ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంది అనే ఒక టేబుల్ ఇచ్చేస్తారు ముందే. అమౌంటైజేషన్ అని ఒక 20 సంవత్సరాలకు ఒక టేబుల్ ఇచ్చేస్తారు. ఆ టేబుల్ ను మీరు ఫాలో అయ్యి ఏ రోజుకి ఎంత కట్టేస్తే నాకు క్లోజ్ అయిపోతుంది అని ఒక మైండ్ లో తెలిసిపోతుంది మీకు. ఓకే, ప్రతి కస్టమర్ కనుక ఇది తెలుసుకుంటే కస్టమర్ కు ఇది మేము చెప్తాము, వాళ్ళు కూడా చూసుకోవచ్చు, ఆన్లైన్ లో ఉంటుంది. ఇవాళ రేపు అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి అది మాకు అడుగుతారు, మేము చెప్తాము. వాళ్ళు కూడా మా యాప్లు ఉంటాయి, అలా తెలుసుకోవచ్చు. సూపర్ సూపర్. సో ఇది అనమాట, ఆర్బీఐ మనకి తగ్గించింది అంటే ఈ టైంలో కనుక ఇల్లు కానీ ఏవైనా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయింది మాకైతే. సో ఇలానే బ్యాంక్స్ లోన్స్ తీసుకున్న వారికి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటి కస్టమర్ ఏ విధంగా రీచ్ అయితే మీరు ఎలా గైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే. సో నాతో పాటు మా కస్టమర్స్ కి, మా వ్యూవర్స్ కూడాను చాలా వరకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం
టైంని మాతో స్పెండ్ చేసి ఆర్బీఐ గురించి ఎన్ని విశేషాలు అలానే రెపో రేట్స్ గురించి అన్ని డీటెయిల్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.